దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అలుముకున్నా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణల కుంభవృష్టి కురిసే అవకాశం కనిపిస్తోంది. అవును, పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారం చేపట్టడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ని బలహీనపరచడం ద్వారా పార్లమెంటులో ప్రతిపక్ష కూటమిని దెబ్బకొట్టాలని బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలుగా తాము భావిస్తున్న వాటిని ఆయుధాలుగా మార్చుకొని కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం వ్యూహరచన చేస్తోంది. దీంతో మాన్సూన్ సెషన్ మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎజెండాలో పాత పెండింగ్ బిల్లులు యథాతథంగా ఉన్నాయి. కొత్తగా 5 బిల్లులు వచ్చి చేరాయి. అందులో వరుసగా 30 రోజుల పాటు జైలుకి వెళ్లిన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రుల ఉద్వాసనకు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ, డిలిమిటేషన్, జమిలీ ఎన్నికలు, ఉన్నత విద్యారంగ సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు బాగా వివాదాస్పదమయ్యాయి. వీటిలో ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని ఎలాగైనా పాస్ చేయించుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్తో పాటు కొన్ని కూటమిలోని పార్టీలు మాత్రం బిల్లుని అడ్డుకోవాలనుకుంటున్నాయి. డీలిమిటేషన్ బిల్లుకి ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికేలా అధికార పక్షం తెర వెనుక మంత్రాంగం నడుపుతోంది. దాని ఫలితంగానే విపక్షాల స్వరంలో మార్పు కనిపిస్తోంది. 50% సీట్లు పెంచుతామని బిల్లులో నిబంధన పెడితే మద్దతు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదంటోంది శరద్ పవార్ పార్టీ. సౌత్ ఇండియాలో పెద్ద పార్టీ అయిన డీఎంకే కూడా ఈ విషయంలో తన ధోరణి మార్చుకునేలా కనిపిస్తోంది. తమిళనాడులో టీవీకే సర్కార్కి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉండడాన్ని జీర్ణించుకోలేని డీఎంకే ఇండియా కూటమి నుంచి బయటకొచ్చి పార్లమెంట్లో ప్రత్యేక సీట్ల కోసం స్పీకర్కు లేఖ రాసింది. ఈ క్రమంలో డీఎంకే కూడా ఎన్డీఏకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతిస్తుంది అన్న భావన వ్యక్తమవుతోంది. ఇటు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇండి కూటమి కూడా అస్త్రాలు సిద్ధం చేసుకుంది. అయోధ్యలో విరాళాల చోరీ, నీట్ పేపర్ లీక్, క్రూడ్ ఆయిల్ క్రైసిస్, ఆర్బీఐ నిర్దేశించిన పరిమితుల్ని దాటి ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఎస్ఐఆర్ వంటి అంశాలు ప్రస్తావిస్తూ పార్లమెంట్లో అధికార పక్షాన్ని ఊపిరాడకుండా చేయాలని భావిస్తోంది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వెలుగు చూస్తున్న అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, అణచివేతల్ని జాతీయ స్థాయిలో ఎండగట్టి బీజేపీ దూకుడు అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఇందుకోసం ఈ నెల 16న పార్టీ సీనియర్ నాయకులంతా కలిసి ఒక దఫా మేధోమదనం కూడా చేశారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎంపీల్ని చీల్చి వారిని అధికార కూటమిలోనో ఇంకో పార్టీలోనో చేరేలా చేసి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కి తూట్లు పడుస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే చలో పార్లమెంటుకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడం కూడా కాకరేపుతోంది. అంతేకాదు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీని విపక్షాలు వాకౌట్ చేశాయి. సో ఈసారి సభ దద్దరిల్లేలా కనిపిస్తోంది.